హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4000 మందికి పదవులు ఇవ్వటం జరిగింది. ఆ పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆయన మంగళగిరిలో మీటింగ్ పెట్టారు. దాదాపుగా 3000 పైచిలుకు మంది అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి. అంటే పదవి తీసుకున్నారు, మీ బాధ్యత ఏంటని గుర్తు చేసే అంశం. సహజంగా బహుశా వేరే పార్టీల్లో ఇంత డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుంది, ఇంత డీటెయిల్డ్గా మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు అని చెప్పేసి నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా మాట్లాడారు. ముఖ్యంగా నేను ప్రతి సందర్భంలో చెప్తా ఉంటా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ల్ని కేవలం జన సైనికులు మాత్రమే వినటం కాదు, ఆయన స్పీచ్లు పాఠాలుగా, పాఠ్యాంశాలుగా పొలిటికల్ స్కూల్స్లో పెట్టాలి. అంటే భవిష్యత్తులో ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలనుకునేవాడు ఆయన స్పీచెస్ వినాలి, అదొక పాఠంగా మార్చాలి. ఒక జర్నలిజం చేసే విద్యార్థి పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ని వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంత దారుణంగా తయారైంది వ్యవస్థ అంటే, ఆయన తింటే ఎవరు తింటం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయి, చాలా డబ్బులు ఆయన అవినీతిగా సంపాదించారంటున్నారు, ఎవరు చేయట్లేదండి అంటే ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. ఆయన తిన్నాడు, ఈయన తిన్నాడు, ఎవరు తినకుండా ఎవరున్నారు, ఈ దృక్పథం మారాలి. ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, తినకుండా అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు, ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నాడు. ఇక్కడి నుంచి అయినా ఆ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు పాఠ్యాంశాలుగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ ప్రసంగాల్లోని కొన్ని భావజాలను, కొన్ని విషయాలను అక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంది. తద్వారా ఒక మంచి సమాజాన్ని మనము నిర్మించుకోవచ్చు. జెన్ జీ యువత ఇవి ఖచ్చితంగా వినాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే పాలిటిక్స్ మారిపోయి ఇప్పుడంతా మనం మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం? అప్పట్లో టంగుటూరు ప్రకాశం పంతులు ఉండేవారు, లేకపోతే పలానా అంజయ్య గారు ఉండేవాళ్ళు, పలానా వ్యక్తులు ఉండేవాళ్ళు, వాళ్ళు త్యాగం చేశారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, ఇట్లా ఏవో మాట్లాడుకుంటుంటాం పాత తరం నాయకుల గురించి. మరి ఈ తరంలో మొత్తం చండాలం అయిపోయిందని మనమే మాట్లాడుకుంటున్నప్పుడు మంచి ఉన్నప్పుడు స్వీకరించాలి. రైట్, ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు 1 గంట సేపు. అందులో ప్రధానమైన అంశాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను, దయచేసి కాస్త ఓపికగా మీరు వినాల్సిన అవసరం ఉంది. పాయింట్ 1, పవన్ కళ్యాణ్ గారు అంటున్న మాట ఏంటంటే, నేను ఒక దశాబ్ద కాల పోరాటం తర్వాత 4000 మందికి పదవులు తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తి ఒక వ్యవస్థ నిర్మించడం అంటే ఇదే. ఈ రకంగా మీరు కూడా ప్రతి వ్యక్తి మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి, మీరు వ్యక్తులుగా వ్యవస్థల్ని మీ స్థాయిలో నిర్మించండి అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన ఒక్క మాట అన్నారు, చాలా రీజనల్ పార్టీస్ ఉంటాయండి, కాకపోతే ఆ రీజనల్ పార్టీ కూడా కుచించుకుపోయిన భావజాలంతో ఉంటాయి. మీరు ఆలోచించండి, ఎంతసేపటికి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళనే మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం అవకాశం వచ్చిన ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వాళ్ళని చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు ఇవాళ. కానీ ఒకే ఒక్కడు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావజాలం కలిగి ఉండాలని చెప్పే ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. రెండవ అంశము, ఒక కులానికి మాత్రమే పరిమితం చేయండి. కులాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత ఇంకెవరు మాట్లాడరు. ఎందుకంటే మిగతా వాళ్ళు కులాలను ఎట్లా చూస్తారంటే ఓట్లు తెచ్చే అంశాలుగా చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కులాల్లో చైతన్యం తీసుకొచ్చే ఒక భావజాలాన్ని ఆయన ప్రధానంగా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి ఆయన కులాల గురించి మాట్లాడతారు, కానీ కులాల్లో అట్టడుగున ఉన్న కులాలని ఏ రకంగా పైకి తీసుకురావాలని కోరుతున్నారు. సో అదే సమయంలో ఈరోజు ఆయన మాట్లాడిన మాట, రెల్లి కులం కార్పొరేషను జనసేన పార్టీకి వస్తే బాగుంటుంది, అది ఒకసారి నేను చెక్ చేసుకుంటాను, ఒకవేళ రాకపోతే జనసేన పార్టీకి ఇవ్వాలని నేను కోరతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిబద్ధత, అది ఆయన నిబద్ధత. రెల్లి కులం గురించి మాట్లాడడం కాదు, రెల్లి కులం బాగోగులు కూడా చూడటం కోసం ఆయన కంకణం కట్టుకున్నారని చెప్పాలి. ఈ అంశం ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఇంకొక కీలకమైన అంశం ఇది, ఈ అంశాన్ని నేను పాఠ్యాంశాలు ఎందుకు పెట్టాలన్నానో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అన్నమాట ఏంటంటే, ప్రతి అంశానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే ఆయన సంతకం పెడితే పని అవ్వటం కాదు. అసలు పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం లేదు, ఒక మినిస్టర్గా ఆయన కలవాల్సిన అవసరం రాకూడదు, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన కలవాల్సిన అవసరం రాకూడదు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కలవాల్సిన అవసరం రాకూడదంటే ఏం చేయాలి? వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఎందుకు రావాలి? కానీ రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు చూడండి, చాలా భిన్నమైన రాజకీయ దృక్పథం చూడండి.
ఆలోచించాల్సింది ఇది. అంటే వ్యవస్థ కంటే నాయకుడు గొప్ప అయిపోతా ఉన్నాడు. కాదు, నాయకుల కంటే వ్యవస్థ గొప్పగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అంటే ఒక పని కావాలంటే నీ దగ్గర ఉన్న సర్పంచ్ని అడగాలి. సర్పంచ్ వల్ల కాకపోతే ఆ పైకి వెళ్ళాలి. అక్కడ కాకపోతే ఇంకా, కానీ ఆ గ్రామం సమస్య నేరుగా పవన్ కళ్యాణ్ గారు దాకా వస్తుందంటే ఆ వ్యవస్థ అంతా కూడా పతనమైనట్టు కదా. ఇది ఆయన చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు ఎట్లున్నారంటే ప్రతి పనికి నా దగ్గర రావాలా, నేనేదో చేసినట్టు ఉండాలా, నేనేదో సంతకం పెట్టినట్టు ఉండాలా, నేనేదో చెప్పినట్టు ఉండాలా, నేను వాళ్ళకి లబ్ధి చేసినట్టు ఉండాలా. ఇది ఈ పబ్లిసిటీ యావలోకి వచ్చేసారు. ప్రతిదీ నా కనుసన్నల్లో నేను చెప్తేనే జరగాలి అనేలాగా అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వకుండా వ్యవస్థ తయారైంది. కానీ ఇది తప్పు, ఇలా కాదు, మార్చాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ సమావేశంలో మాట్లాడారు. ఇక మూడో అంశము, చాలామంది చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం, 15 సంవత్సరాలు అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్ట్ కాదు కదా, మరి జనసేన శ్రేణులు డీలా పడతారు కదా అని మాట్లాడుకుంటున్నాము. దానికి సరైన సమాధానం చెప్పారు. ఇవాళ 15 సంవత్సరాలు అన్న మాటకి కట్టుబడి ఉన్నాం. కానీ దానికి రీజన్ ఏంటంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా లెవెల్ బ్యాలెన్స్ అంటే లెవెలింగ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్గా లెవెలింగ్ దశకు వస్తే గనక ఖచ్చితంగా పోరాడతాం. ఆ రోజు మన స్ట్రాటజీ వేరుంటుందని. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఇవాళ అరాచక శక్తులు అనేవి అంతమైపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్య శక్తులతో పవన్ కళ్యాణ్ గారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవికో లేకపోతే ఇంకో పదవికో ఏం చేస్తారు. కాబట్టి అంతవరకు ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేసేందుకు, లెవెలింగ్ చేసేందుకు ఇవాళ ప్రయత్నం చేస్తున్నానన్నమాట. చాలా గొప్ప మాట ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కోసం ఇవాళ మనకు సమస్య వచ్చేంత వరకు వాడు పక్కింటోడికి సమస్య లేకపోతే ఇంకోటికి సమస్య వచ్చింది మనకేం లేదులే అనుకుంటే కుదరదు. మనకి సమస్య వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ముందే మనం మేల్కోవాలి, ప్రజాస్వామ్యాన్ని మనం బలోపేతం చేసుకోవాలన్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కీలకమైన అంశం. సో ప్రభుత్వాలకు ఒక దిశానిర్దేశం చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసిన అంశాలు ఏంటి అంటే ప్రతి పథకానికి ఎన్టీఆర్ గారి పేరు, లేదా చంద్రబాబు గారి పేరు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, లేకపోతే ఇంకొకళ్ళ పేరు, జగన్ గారి పేరు, లేకపోతే ఇందిరమ్మ గారి పేరు, ఈ రకంగా కేవలం నాయకుల పేర్లతోనే పథకాలు వచ్చేవి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంత చేంజ్ కనపడింది. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు ఒక మెడికల్ కాలేజీకి పెట్టారు. పవనన్న స్ఫూర్తితో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి నామకరణం చేశారు లోకేష్ గారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు త్యాగధనులను గుర్తించాలి అనటంలో బహుశా దేశంలో నంబర్ 1 స్థానాలు ఎవరైనా ఉంటారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు అని నామకరణం చెయ్యాలి అని ఒక సంచలనమైన ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో బహుశా ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ప్రతిపాదన ఒకవేళ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులోని మాట ఇదని చెప్పారు. సో ఆయన చెప్పడమే కాదు, అమలు చేసి చూపించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి అమరజీవి జలధార అని ఒక కార్యక్రమానికి నామకరణం చేశారు ఈ మధ్యకాలంలో, అది వచ్చింది. సో ఇది ఒక గొప్ప ఆలోచన. ఎంతసేపటికి మనం రాజకీయ నాయకుల విగ్రహాలు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి మన రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు గల్లీ 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 గల్లీకి ఉన్నాయి. సో ఏంటి ఆయన స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే ప్రజల కోసం త్యాగం చేశాడా, ఏం చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు? కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మాత్రం ఎక్కడా పెద్దగా కనపడదు. కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ మనము ఒక రాష్ట్రం అనే ఒక ప్రైడ్ ఫీల్ అవుతున్నామంటే దానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. సో ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రతిపాదన చేశారు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఇంత పెద్ద ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న ఆలోచన బహుశా ఎవరికి రాలేదు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వచ్చింది. చిరస్థాయిగా త్యాగధనుని నిలిపే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పాలి. ఇక ఇంకొక అంశం, ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ అంటే రౌడీయిజం, ఈ మధ్య కాలంలో చాలా ఆవేదన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక రౌడీయిజానికి వైసీపీ ఏ రకంగా అలవాటు పడిపోయింది, ఒక రౌడీ సమూహంగా ఉంటుంది. అందుకే దాన్ని అసలు పార్టీగా కూడా నేను పరిగణించనని చెబుతూ పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ ఒక మాట అన్నారు. తెనాల్లో రౌడీలు గంజాయి సేవిస్తున్న పోలీసుల మీద దాడి చేసిన రౌడీలకు మీద అరెస్టు చేస్తే వాళ్లను రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఆ పార్టీ ఏ స్థాయిలో ఉందో, ఆ పార్టీ భావజాలం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్న అంశాన్ని ఓసారి మళ్ళీ గుర్తు చేశారు. ఈ సందర్భంలో చాలా ఎమోషనల్ అయ్యారు. కంఠంలో ప్రాణం ఉండగా అరాచక శక్తుల పాలు కానివ్వని రాష్ట్రాన్ని
ప్రజలను ఖచ్చితంగా ప్రజలకు నేను రక్షణదారుడుగా కాపలాదారుడుగా నేను ఉంటానని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. ఇంకొకటి కీలకమైన అంశం, ప్రైవేట్ సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలని తన ఎమ్మెల్యేలకు, తన ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆయన సూచిస్తున్నారు. సో ఒకవేళ ఏదన్నా గనక మీరు అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లలో సంవత్సరాల తరబడి ఉంటే సెటిల్ కావు. ఓ పెద్ద మనిషి కావాలి. ఓ పెద్ద మనిషి కావాలంటే ఆ ఎమ్మెల్యేనో లేకపోతే దానికి సంబంధించి ఎవరో ఒక పెద్దవాళ్ళు కావాలి. అలాంటప్పుడు ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి జనసేన వద్దకు వస్తే మనం కాదనలేని పరిస్థితి కాబట్టి అప్పుడు ప్రజల మధ్య అందరి సమక్షంలో 4 గోడల మధ్య కాకుండా అందరి సమక్షంలో కూర్చొని ఒక మంచి తీర్పిచ్చి దాన్ని సెటిల్మెంట్ చెయ్యండి అని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ఇకపోతే కీలకమైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. పిఠాపురంలో పిల్లలతో రాజకీయాలు ఏంటండి? ఒక వెధవ ఉన్నాడు. ఆ వెధవ పిఠాపురంకి వెళ్ళి పిల్లలతో మాట్లాడించి కులాల గురించి మాట్లాడించాడు అనమాట. సో దాని బహుశా ఆయన దృష్టికి వచ్చినట్టుంది అది. సో అందుకే ఆయన అన్నాడు, సో పిఠాపురంలో పిల్లల మధ్య రాజకీయాలు, పిల్లల మధ్య కులాల వ్యవహారాలు, చిచ్చు పెట్టడాలు ఏంటండి? ఇంత దారుణంగా తయారైంది వ్యవస్థ, ఇంత చండాలమా? అందుకే శిక్షలు కఠినంగా రావాల్సిన అవసరం ఉంది. అసలుకు ఒక గొప్ప ప్రతిపాదన చేశారు. ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు, బీసీ హాస్టల్ ఏంటి, అందరికి కలిపి ఒక హాస్టల్ పెట్టచ్చు కదా. చిన్నప్పటి నుంచే ఈ డిస్క్రిమినేషన్ ఏంటి, ఈ వివక్ష ఏంటి? అలా కాకుండా అందరికి కలిపి ఒక హాస్టల్ పెడితే అందరికి కలిసి మెలిసి పెరిగేలాగా చర్యలు తీసుకోవాలి. ఇది కూడా నేను క్యాబినెట్లో ప్రస్తావిస్తానన్నాడు. ఇది ఒక సంచలనమైన నిర్ణయం. సో ఇవాళ సంచలనమైన ప్రతిపాదనలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ కుల నిర్మూలనకు ఒక ప్రతిపాదన చేశారు, పోలవరానికి ఒక ప్రతిపాదన చేశారు. ఇట్లా ఆయన ఒక సంచలనమైన ప్రతిపాదనలు కూడా చేశారని చెప్పాలి. ఇకపోతే ఇక కీలకమైన అంశాలు ఇవే కనపడతా ఉన్నాయి. పిఠాపురంలో మోడల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నేపథ్యంలో ముందుగా అక్కడ కమిటీలు వేసాము, 51 గ్రామాలకు కమిటీలు వేసాము. సో అదే మోడల్ ప్రతి జిల్లాలో కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్తూ మార్చి 14న ఈసారి జంజీ థీమ్ తోటి పవన్ కళ్యాణ్ గారు సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. నేను చెప్పాను ఇంతకుముందే, జంజీ యువతకు పవన్ కళ్యాణ్ గారి సందేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన భావజాలం కావచ్చు, ఖచ్చితంగా అవసరము అవసరము అవసరం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పాఠ్యాంశాలుగా మార్చాల్సినంతటి గొప్ప స్పీచెస్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. మేలుకొలుపు అంటారు కదా, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మేలుకొలుపు పునరుద్ధరణ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే భారతదేశం అంతటి కావచ్చు, అవసరం అనేది మరొక్కసారి తెలియజేస్తాను. ఏదేమైనా పదవి బాధ్యత, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో పనిచేయండి. మొత్తం నా మీద వేయకండి, మీకు ఇన్ని పదవులు ఇచ్చాం కాబట్టి బాధ్యతల్ని పంచుకుందామని చెప్పేసి ఆయన అందరితో ఒక ప్లెడ్జ్ చేయించారు. సో ఓవరాల్గా ఒక గొప్ప కార్యక్రమం. విన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా స్ఫూర్తి పొంది ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. నమస్తే.